అందరూ మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి రోజు అయితే చాలా ఊర్లలో ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, అలాగే అప్పకొండన ఊర్లో ప్రతి సంవత్సరం పండుగ చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈ రోజు మా ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఇస్లాంపేట అనే విలేజ్ లో నేను 1 ఇయర్ హాస్టల్లో చదువుకున్నాను. స్కూల్ అయితే చేంజ్ అవ్వలేదు కానీ హాస్టల్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత వాటిని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. బైక్స్ అయితే పండుగ జరిగే ప్లేస్ కొంచెం దూరాన్ని ఆపేస్తారు, కానీ మేము ఊర్లోకి ఏదోలో వెళ్ళిపోయి మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర బైక్ పెట్టేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దర్శనం టికెట్ రేట్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయి గర్భాలయ దర్శనం అంటే 500 రూపాయలు, మనది వచ్చేసి శీఘ్ర దర్శనం. ఈ లైన్ చూసిన తర్వాత మా టికెట్ రేట్ ఎంతో మీకు చెప్పనక్కర్లేదు. 1 గంట సేపు లైన్ లో నిలబడిన తర్వాత అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత విగ్రహాలను చూడడానికి వచ్చేసాం. ఇది ఒక్కొక్క సైడ్ ఫేస్ చేసి ఉన్నాయి. గుడి మొత్తం ఇలానే పెద్ద పెద్ద రాళ్లతో కట్టేసి ఉంటది. చూడడానికి మాత్రం చాలా బాగుంటది. అందరూ శివలింగానికి దండం పెట్టేసుకోండి. గర్భాలయంలో ఉన్న శివలింగం కూడా చూడడానికి అచ్చం ఇలానే ఉన్నది. పక్కనే ఉన్న 2 గుళ్ళలో కూడా దండం పెట్టేసుకున్న తర్వాత నంది చెవులో మా కోరికలన్నీ చెప్పేసుకున్నాం. ఈ లోపే మా ఓడేళ్ళు ప్రసాదాలు తీసుకొచ్చేసాడు. పులిహోర అయితే చాలా బాగున్నది. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.